రైట్ పవన్ అయితే ప్రస్తుతానికి అయితే హీరో అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నారు. ఆయనకు సంబంధించి లీగల్ టీం కూడా అక్కడికి చేరుకుందని మనం క్లియర్ గా చూసాము. అల్లు అర్జున్ బంధువులు కూడా అక్కడ చేరుకున్నారు. కానీ విచారణకు మాత్రం అయితే హీరో అల్లు అర్జున్ ని లోపల పంపించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గురించి మాట్లాడాలి. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ అక్కడ హీరో అల్లు అర్జున్ వెళ్లకుండా ముందే అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఏసీపీ అందరు కూడా చేరుకున్నారు. సో ఈసారి ఈ విచారణలో అన్ని ఆ వీడియో ఏ వీడియో అయితే పోలీస్ అధికారులు రిలీజ్ చేయడం జరిగిందో ఆ వీడియో హీరో అల్లు అర్జున్ కు చూపించి ఒక్కొక్క అంశం గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకెలా అంశాల గురించి ప్రస్తావించే ఛాన్సెస్ కనిపిస్తుంది పవన్? అయితే మొత్తానికి మాత్రము ప్రతి ఎవిడెన్స్ కూడా ఆ రోజు వీడియో ఎవిడెన్స్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ఎవిడెన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చేసిన తప్పును మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఎవిడెన్స్నే అల్లు అర్జున్ ముందు కూడా పెట్టి విచారణ కొనసాగిస్తారు. విచారణలో ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా తాను తెలియదని చెప్పి సమాధానం చెప్తే మాత్రము పోలీసులు ఖచ్చితంగా ఒక్కటే క్వశ్చన్ పదే పదే అడిగి తమకు కావాల్సిన ఆన్సర్ కూడా రాబట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో చూస్తే మాత్రము 11:30 గంటలకు కూడా దీనికి సంబంధించి విచారణ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధించి ఒక భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్ మినిట్ టు మినిట్ సంబంధించిన నేపథ్యంలోనే కూడా పోలీసులు వీడియో రికార్డ్తో సహా అన్ని అంశాలను కూడా విచారిస్తారు. విచారణలో మాత్రం దీనికి సంబంధించి కేవలము అల్లు అర్జున్ ఒక్కడనే రూమ్లోకి అలౌ చేస్తారు. అలౌ చేసి వీడియో కూడా అంటే కెమెరా వీడియో ద్వారా కూడా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కాబట్టి విచారించింది ఆ వీడియో ఎవిడెన్స్ కూడా పోలీసులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో విచారణ మాత్రము సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అల్లు అరవింద్తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా పిఎస్ చేరుకున్నారు. లీగల్ టీమ్ పిఎస్కు చేరుకున్నారు. ఏ విధంగా దాదాపు గంటకు పైగా కూడా లీగల్ టీంతో కూడా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లోనే భేటీ అయ్యారు. భేటీ అయిన దాని తర్వాత దీనికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది కూడా పూర్తిగా ఇందులో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా కూడా మాట్లాడుకొని అక్కడి నుంచి నేరుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా బయలుదేరారు. కరెక్ట్ 11 అంటే 11 నిమిషాలకి పిఎస్కి కూడా వచ్చారు. ఎందుకంటే నోటీసులో 11 గంటలకు రావాలంది కాబట్టి కరెక్ట్ 11 గంటల సమయంలో కూడా చేరుకున్న దాని నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే లోపల అధికారులకు సంబంధించి విచారణ కూడా ప్రారంభమైంది. మొదటగా అతని కొన్ని పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మిగతా సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని అక్కడ సిగ్నేచర్ తీసుకుంటారు. సిగ్నేచర్ తీసుకున్న దాని మరుక్షణమే యొక్క విచారణ కూడా 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. 11:30 గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్ 1:30కు లంచ్ బ్రేక్ కూడా ఇస్తారు. ఆ లంచ్ బ్రేక్ తర్వాత మరి తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చిన దాని తర్వాత 2 గంటలకు మళ్ళీ విచారణ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఒకటే రోజు విచారణ చేసి పంపిస్తారా, లేకపోతే మాత్రము రేపు కూడా మళ్ళీ రమ్మంటారా అనేది మాత్రము ఇందులో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అల్లు అర్జున్ పోలీసులకు సహకరిస్తారా లేదా అనేది మాత్రము మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కంపల్సరీగా అల్లు అర్జున్ పోలీసులకు సహకరించకపోతే మాత్రము పూర్తిగా పోలీసులు దీనికి సంబంధించి కూడా కోర్టుకు కూడా చెప్తారు. ఎందుకంటే పోలీసుల విచారణకు మాత్రము సహకరించడం లేదనే ఒక అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తారు. అంతేకాకుండా ఇందులో సాక్షులను కూడా ప్రభావితం చేయొద్దని చెప్పి కూడా చాలా కీలకంగా ఆ యొక్క కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి అన్ని అంశాలను కూడా పోలీసులు దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఏ లెవెల్గా ఉన్నా అల్లు అర్జున్ సంబంధించి ఒక రిమాండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత బెయిల్ వచ్చారు. బెయిల్ తర్వాత బయటికి కూడా వచ్చారు. కాబట్టి ఇందులో పోలీసులకు సహకరించాలని మాత్రము హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులో చెప్పిన కాబట్టి నోటీసులు ఇచ్చి మరీ విచారణ కొనసాగిస్తే చాలా అంశాలను కూడా ఈరోజు పోలీసులు అల్లు అర్జున్ని విచారించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులకు కొన్ని సమాధానాలకు సంబంధించి అల్లు అర్జున్ చెప్పే ప్రతి అంశం కూడా చాలా కీలకంగా మారుతుంది కూడా. ముఖ్యంగా మరోవైపు బౌన్సర్లకు సంబంధించిన నేపథ్యం కూడా ఈ యొక్క ఎపిసోడ్లో చాలా కీలకంగా ఉంది. బౌన్సర్లు ఒక్కసారిగా నేను అందరినీ కూడా సామాన్య ప్రజలని
నొట్టివేశారు. వాళ్ళంతా కూడా బౌన్సర్లు చాలా మొత్తం బాడీ బిల్డింగ్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు పూర్తిగా దృఢంగా ఉంటారు. ఒక్కొక్కరు కూడా 10 మందిని కూడా తోసేంత వారికి బలం ఉంటుంది. కాబట్టి 50 మంది బౌన్సర్లను ఏ విధంగా తీసుకొచ్చారు, వారికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, దానిపైన కూడా ప్రధానంగా ఇందులో యొక్క విచారణలో కూడా ఒక పాయింట్ కూడా తెలుస్తుంది. ఆ యొక్క దీనికి సంబంధించి దానిపైన అల్లు అర్జున్ ఏ విధంగా సమాధానం చెప్తారో, లేకపోతే సమాధానం చెప్తారా లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము మరికొద్ది అంటే 10 నిమిషాల్లోనే యొక్క విచారణ కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అతనికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటారు. వచ్చిన వెంటనే ఒక 10 నిమిషాలు రిలాక్స్ కావాలని చెప్పి కూడా పోలీసులు కూడా ఇప్పటికే లోపల నుంచి కూడా మనకు తెలుస్తున్న సమాచారము ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి రిలాక్స్ అనే దాని తర్వాతనే తన పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని తర్వాతనే దీనికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా మనకు లోపల నుంచి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రము పోలీసులకు ఏ విధంగా సహకరిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లీగల్ టీం కూడా ఎక్స్పర్ట్ వారి యొక్క భేటీ అయ్యారు. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా అంటే 11:30 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. తిరిగి సాయంత్రం ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.